ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 30వ తారీఖు లగాయితూ జూలై 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కుజగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురువు, మిథున రాశి యందు రవి శుక్రుల యొక్క సంచారము, కర్కాటక రాశి యందు బుధుడు, అలాగే కేతువు కన్యారాశి యందు, కుంభమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, మీనమందు రాహు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో చంద్రుడు మేషం, మీనం, వృషభం, మిథున రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో మధ్యలో వచ్చేటువంటి చంద్రబలం ఇది మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా ధనురాశి వారికి కొంత ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రాహు, పంచమంలో కుజుడు, షష్ఠ గురువు, సప్తమ రవి శుక్రులు, అష్టమ బుద్ధుడు, ఇలా ఏ గ్రహాన్ని చూసుకున్నా కేతువుతో మొదలుకొని అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితిలో అంటే కేవలం చంద్రుడు, అది కూడా 2.5 రోజులు, శనేశ్వరుడు మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే ఆదాయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. సకాలంలో డబ్బు చేతికి వస్తూ ఉంటుంది. కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఉండదు. అంటే గతంలో మీ సంపద పైన, మీకుండేటువంటి ఖర్చు పైన మీకు పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండేది. ఈ వారంలో నియంత్రణ అనేటువంటిది ఉండదు. అంటే విచ్చలవిడిగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవసరం లేదు అనేటువంటి వాటికి కూడా ఆలోచించకుండా ఈ అవసరానికి మనం ఇప్పుడున్న పరిస్థితికి డబ్బు పెట్టాల్సిందే అనుకుని ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా ఖర్చు అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. అది ప్రధానమైన విషయం. ఇక రెండవది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇక్కడ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా అటు సప్తమంలో ఉండేటువంటి రవి, చతుర్థంలో ఉండేటువంటి రాహు, ప్రత్యేకించి ఈ 2 గ్రహాలు ధనురాశి వారికి కాకుండా వీరి జీవిత భాగస్వామికి, సంతానానికి లేదా వీరి యొక్క తల్లిదండ్రులకి ఎక్కువ అనారోగ్య సమస్యల్ని కలగజేస్తూ ఉంటారు. కుటుంబంలో అశాంతికి కారణమవుతూ ఉంటారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి బుధుడు కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వాటి పరంగా కూడా కొద్దిగా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారి ఆరోగ్యము, వారి ఖర్చులకు సంబంధించి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చి ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా కూడా మరలా తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కొంత ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి హోప్ దాన్ని వదిలిపెట్టకూడదు. మరీ ముఖ్యంగా వ్యాపారంలో కొద్దిపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. దాన్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఏదైనా ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని అడిగితేనే కానీ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి.